అంటే అలా చేసే వాళ్ళకి గవర్నమెంట్ కోర్ట్ నుంచి ఎలాంటి శిక్షలుంటాయి సార్? అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? చాలా వరకు డిజిటల్ అరెస్ట్ విషయం ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ ట్రెండ్ అండి. అవును సార్. ఫస్ట్ దీని నుంచి మనం బయటపడాలంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. అవును. ఫస్ట్ ఇది గుర్తుంచుకోవాలండి. హ్మ్. గవర్నమెంట్ వాళ్ళు మెనీ మీడియేషన్ ద్వారా అంటే మనీ మాధ్యమాల ద్వారా, మీ మీడియా ద్వారా ఎన్నో అడ్వర్టైజ్‌లు ఇస్తున్నది. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక సైబర్ టూల్ లాగా వాడి మనల్ని దోచుకోవడానికే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు జనరల్‌గా ఏం చేస్తారు? ఒక కొరియర్ చేస్తారు. అవును సార్. కొరియర్ ఎవరో మీ చుట్టాలకు చేసిండ్రు. వీళ్ళకు కొరియర్ డేటా ఆన్‌లైన్‌లో దొరుకుతుంటది. అవును. వెంటనే నేను ఫోన్ చేసి పలానా కొరియర్ మీరు చేశారు గదా! అంటే మీరేం ఫీల్ అయితారు? అవునండి మేమే చేశామంటారు. అవును. అందులో ఒక పలానా డ్రగ్ దొరికింది. నేను సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్‌ని, కస్టమ్స్ ఆఫీసర్‌ని. సో, మీరు పంపారు కాబట్టి మీ మీద కేస్ అవుతుంది అంటాం. అనగానే అవును సార్. చాలా భయమేస్తుంటది జనరల్‌గా. హ్మ్. సిటిజన్స్‌కి ఏముంటదండి ఎవరైనా అవును సార్. కేస్ అయింది మీ మీద అంటే అతను భయపడుతుంటాడు. అవును. అట్లాంటి భయం స్టేజ్‌లో పెట్టి వీళ్ళు మీ ఓటీపీ చెప్పి డబ్బులు తీసుకోవడమో, కొంత డబ్బులియ్యండి నేను అరెస్ట్ కాకుండా చేయడం అని తీసుకోవడమో, ఇవన్నీ ఆన్‌లైన్ ద్వారా వాళ్ళు చేయడం వల్ల హ్మ్. ఏంటంటే, ఆన్‌లైన్ ఫ్రాడ్ వల్ల చాలా మంది మోసపోయే అవకాశాలుంటాయి. ఓకే. సో, నేనేం జెప్తున్నానంటే, గవర్నమెంట్ గాని ప్రజలకు అవగాహన బాగా కల్పిస్తుందండి. హ్మ్. 1930 సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే 1930కి కాల్ చేయాలి. వాళ్ళు మీకు అంటే ఏదైనా అమౌంట్ డెబిట్ అయితే వెంటనే ఫ్రాడ్‌స్టర్ యొక్క అకౌంట్ సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి.